शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। జై శ్రీరామ్. మనం రామాయణం చదువుకుంటున్నాము. రామాయణంలో బాలకాండలో 25వ సర్గలో ఉన్నాము. నిన్నటి వరకు తాటక గురించి విశ్వామిత్రుల వారు కొంతవరకు చెప్పారు. ఈరోజు మిగిలిన కథ మనం ఇప్పుడు చదువుకుందాం. తాటక జన్మ వృత్తాంతము, వివాహము, ఆమె శాపమునకు గురియగుట, లోకకంటకురాలైన ఆ తాటకను చంపుము అని శ్రీరామునకు విశ్వామిత్రుని ఆదేశము. సాటిలేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనములను విని పురుష శ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించెను. ఓ మునీశ్వర, యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి. ఆ అబల అయిన ఆ తాటక 1000 ఏనుగుల బలము కలిగియుండుట ఎట్లు సంభవము? అంతట మిగుల తేజస్శాలి అయిన శ్రీరాముని వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రు భయంకరుడైన రాఘవునితో మధురముగా ఇట్లు నుడివెను. రామ, ఆ అబల అంతటి బలవంతురాలగుటకు గల కారణమును వినుము. ప్రభావమున ఆమె 1000 ఏనుగుల బలమును పొందినది. పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు ఉండెను. అతడు గొప్ప పరాక్రమవంతుడు, సత్ప్రవర్తన గలవాడు, సంతానము లేనివాడు. కావున అతడు తీవ్రమైన తపస్సును ఆచరించెను. అతని తపస్సుకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నమును ప్రసాదించెను. ఆమె పేరు తాటక. కాని సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షువునకు పుత్రుని మాత్రం అనుగ్రహింపలేదు. అయితే పితామహుడు ఆ కన్యారత్నమునకు మాత్రము 1000 ఏనుగుల బలము వసంగెను. అట్లు జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై చక్కని రూపశోభలతో విలసిల్లెను. తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంబాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహము చేసెను. కొంతకాలము తర్వాత ఆమె ఒక కుమారుని గెనెను. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింప సఖ్యము గానివాడు. అగస్త్యముని శాపమునకు గురి అయి రాక్షసుడయ్యెను. ఓ రామ, సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను. అప్పుడు తాటక తన కుమారుడైన మారీచునితో కూడి అగస్త్య మహాముని చంపుటకు పూనుకొనెను. తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఎడ క్రుద్ధురాలై ఆయనను తినివేయుటకు గర్జించుచు ముందుకు ఉరికెను. కుమారునితో కూడి తన మీదకి విజృంభించు వచ్చుచున్న తాటకను చూచి మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారీచుని శపించెను. పిమ్మట, ఓ తాటక, నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును. వికారమైన రూపంతో, వికృతమైన ముఖంతో నరమాంస భక్షకురాలివగును అని అతడు తాటకను కూడా శపించెను. అట్లు అగస్త్యుని శాపమునకు గురి అయిన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధమునుతో ఉడికిపోయెను. ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమునంతయు ధ్వంసమనర్చుచున్నది. కనుక ఓ రాఘవ, దుష్ప్రవర్తన గలదియు మిక్కిలి భయంకరమైనది అయినదయు తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవములను కలిగించుచున్నది అయిన ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము. బ్రాహ్మణులకు హితము గూర్చుము.
ఓ రఘునందన, శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకముల ఎందెవ్వడును సమర్థుడు కాడు. ఓ నరోత్తమ, స్త్రీని చంపుట ఎట్లు అని ఆమె ఎడ కనికరము చూపవద్దు. 4 వర్ణముల వారికి మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యము. ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజల హితమునకై చేయు కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు. అది పాపకృత్యమైనను దోషయుక్తమే అయినను దానిని అవశ్యము ఆచరింపవలసినదే. రాజ్యభారము మోయు వారికి ఇది విద్యుక్త ధర్మము. కనుక ఓ కాకుత్స, అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము. ఈమె కృత్యములలో ధర్మము అను మాటకు చోటే లేకున్నది గదా. ఓ రామ, పూర్వము విరోచనుని సుతయైన మందర అనునామె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను. అంతేగాక పూర్వము భృగుపత్నియు శుక్రాచార్యుని తల్లి అయిన ఉశన అనునామె ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢ వ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేశను. ఓ రాజకుమార, ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. దీనిని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషము కాదని స్పష్టమగుచున్నది. కావున ఓ రామ, కనికరము చూపక నా మాటను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధింపుము. 26వ సర్గము. శ్రీరాముడు తాటకను వధించుట. మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లనెను. గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అనునది మా తండ్రి గారి ఆదేశము. వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడు మా తండ్రి అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షముననున్న అట్లు ఆజ్ఞాపించి ఉండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరెదను. గోరక్షణమునకు బ్రాహ్మణుల హితము కొరకు ఈ దేశము యొక్క సౌఖ్యమునకు మహామహిమాన్వితులైన మీ వచనమును పాటించుటకు పూనుకొనుచున్నాను. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లినట్లు ధనుష్టంకారమును గావించెను. ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూను ఎంతయు భయకంపితులైరి. తాటకియు ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచనిదాయను. ఆమె అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలు దిక్కులను పరికించి చూచెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు తీసెను. వికారమైన రూపము, వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగంతో వచ్చుచున్న ఆ తాటకను చూచి ఆ రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఓ లక్ష్మణ, ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతటనే పిరికివాని గుండెలో బ్రద్దలగును. మాయలమారి ఎదిరింప శక్యము గాని బలము గలది అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసేదను చూడుము. స్త్రీ అగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుటలేదు కనుక బ్రతికిపోయినది. ఈమె కాలు చేతులను నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపజేయుట యుక్తమని నాకు తోచుచున్నది. శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో ఒడలు మరిచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకి విజృంభించెను. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనమును పలికెను. శ్రీరాముని దివ్యశక్తి ఎరింగియు తాటక యొక్క క్రౌర్యాతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను. అంతట తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించెను. ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనపడకుండా
ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవానను కురిపించెను. అంతటి శ్రీరాముడు క్రుద్ధుడై తన శర పరంపరచే ఆ శిలావర్షమును భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను. ఆ విధముగా చేతులు తెగి డస్సియున్న తాటక గర్జించుచు తనపైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడై ఆమె ముక్కు చెవులను కోసివేశెను. కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై యత్నించెను. మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచు అటూ నీటూ తిరగసాగెను. అన్ని వైపుల నుండి కురియచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను. ఓ రామ, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలును. ఇక నీ కనికరమును చాలింపుము. పాపాత్మురాలైన ఈ యక్షిని కటిక దుర్మార్గురాలు. ఇది వరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచు వచ్చినది. తన మాయ చేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది. ఈ లోపలనే ఈమెను హతమార్చుము. ఏలనన రాక్షసులు సంధ్యాకాలమున యందు బలోపేతులగుదురు. అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము. విశ్వామిత్రుని సూచనను అనుసరించి రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. ఎడతెగకుండా తమపై రాళ్ల వర్షమును కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఆ విధముగా నిలువరించెను. ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయా బలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను. అట్లు విక్రమించి పిడుగుల వలె వేగముగా తమ మీదకి దూసుకొని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే ఆ యక్షిని నేలపై పడి ప్రాణములను కోల్పోయెను. రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలు అందరూ పరమ ప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి. ఓ విశ్వామిత్రముని, నీకు శుభమగుగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. రామలక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన వృషాశ్వుని కుమారులు సత్య పరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అస్త్ర రూపములలో ఉన్న వారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు నర్చుచున్నాడు. కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమ తమ నివాసముల కరిగిరి. ఇంతలో సంధ్యా సమయమాయెను. అంతటా మహర్షి తాటకా వదరకు సంతుష్టుడయ్యెను. ప్రేమతో రాముని శిరమును మూర్ఖొనెను. పిదప ఆ రాఘవునితో ఇట్లనెను. చూడముచ్చటగానున్న ఓ రామ, ఈ రాత్రికి ఇచటనే నివసింతుము. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళుదుము. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించెను. వారందరూ తాటకా వనమునందే ఆ రాత్రి గడిపిరి. అంతటా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్ర రథము వలె మనోహరముగా విరాజిల్లెను. రాముడు యక్షుడకు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను. మునీశ్వరునితో తమ్మునితో కూడి ఆ రాత్రి అచటనే గడిపెను. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొల్పెను. 27వ సర్గము. విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములకు దివ్యాస్త్రములను వసంగుట. మహాయశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అచటనే గడిపెను. సంతోషముతో మందహాసమునర్చి శ్రీరామునితో మృదు మధురముగా ఇట్లు పలికెను. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమార, తాటకవధతో నేను మిక్కిలి సంతుష్టుడనైతిని. నీకు భద్రమగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో వసంగెదను.
యుద్ధమున నిన్నెదిరించేడి వారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు ఎవ్వరైనను నేను ఇచ్చడి ఈ అస్త్రములచే నీకు వశమగుదురు. వారిని నీవు అవలీలగా జయింపగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీర, దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్షణమైన విష్ణు చక్రమును, ఇంద్రాస్త్రమును వసంగెదను. ఓ నరవర, మహాబాహు, వజ్రాస్త్రమును, శివునకు సంబంధించిన మహాశూలమును, బ్రహ్మశిరో నామకాస్త్రమును, ఐశికాస్త్రమును, ఉత్తమోత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ రాజకుమార, మీ ఉభయులకును మోదకి, శిఖరి అను దివ్యములైన గదలను అందింతును. ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వరుణాస్త్రమును సమకూర్చెదను. శుష్కాశని, అర్ధాశని అను 2 దివ్యాస్త్రములను, శివునకు సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరు గల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ కాకుత్స, ప్రధనము అను పేరు గల వాయువ్యాస్త్రమును, హయశిరస్సు అను పేరు గల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తి ద్వయమును నీ కొసంగెదను. రాక్షసులు ధరించునట్టి భయంకరమైన కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహువుడవైన ఓ రాజకుమార, విద్యాధరులు ప్రయోగించునట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును వసంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించునదియు నిద్రను పోగొట్టునది అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను. సుప్రసిద్ధ రాజకుమారుడవైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను మరియు మన్మధునకు ప్రీతికరమైనదియు ఎవ్వరికి ఎదిరింప శక్యము గానిదియు అగు మదనము అను అస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకొనుము. నరశ్రేష్ఠుడవైన ఓ రాజకుమార, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయాధరము, శత్రు పరాక్రమమును, నిర్వీర్యమునర్చు సూర్య సంబంధమైన తేజప్రభ నామకాస్త్రమును స్వీకరింపుము. మహాబాహు, ఓ రాకుమార, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము, భగ దేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువునకు చెందిన సీతేశువు అనే అస్త్రము మొదలగు ఈ అస్త్రములన్నీ కామరూప శక్తి గలవి, మహాబల సంపన్నములు, మిక్కిలి శ్రేష్టమైనవి. వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము. అంతట విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకముగా రామునకు ఇచ్చెను. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అట్టి మహాస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించెను. సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి తదధిష్టాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించునట్లు చేయుటకై వారిని స్మరించుచు జపించుచుండెను. అంతటా ఆ మహాస్త్రములన్నీ శ్రీరాముని చేరెను. పిమ్మట ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్లనిరి: ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరము త్రికరణ శుద్ధిగా నీ సేవకులమై ఉందుము. శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి స్మరించినంత మాత్రము చేతనే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపించి వేసెను. పిమ్మట మిక్కిలి తేజస్వి అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదమునర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యను. ఇదే విశ్వామిత్ర మహర్షి దగ్గరికి రాముణ్ణి నేను పంపను అని దశరథ మహారాజు పట్టుబట్టి కూర్చుంటే
శ్రీరాముల వారు తాటకవధ చేసేవారే కాదు, రామాయణంలో ఈ ఘట్టమే ఉండేది కాదు, ఆయనకి ఇన్ని అస్త్రాలే వచ్చేవి కాదు. ఒక్క గురువు మాట విన్నాడు దశరథ మహారాజు. తండ్రి మాట మీద విశ్వామిత్రుడు ఏది చెబితే అది చేయమని చెప్పినందుకు, విశ్వామిత్రుని మాట విని తాటకను చంపినందుకు, ఒక్క తాటక అనే రాక్షసిని చంపినందుకు విశ్వామిత్రుల వారు సంతోషించి ఆయనకి ఎన్ని అస్త్రములను ఇచ్చారో చూడండి. గురువు మాటకి ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే గురువు మాటకి విలువ ఇవ్వాలి. గురువు చెప్పింది తప్పైనా ఒప్పైనా ఒకసారి ఆచరించి చూడాలి. మనకి అందరికీ మనకి మనకి ఎవరికి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు గురువులు ఉంటారు. గురువుని బాధ పెడితే ఒక రకం, గురువుని సంతోష పెడితే ఒక రకం. అదే దశరథ మహారాజు నేను పంపను అని బాధ పెట్టి వశిష్ఠుని మాట కూడా వినకుండా ఆయన్ని కూడా బాధ పెట్టుంటే ఈరోజు ఇంత రామాయణం మనం చదువుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి గురువు మాటకి ఇచ్చిన విలువ గురించి మనం ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవాలి. జై శ్రీరామ్. నెక్స్ట్ 28వ సర్గంలోకి వెళ్దాం. విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్రముల ఉపసంహార మంత్రములను ఉపదేశించుట. వంట చేయడమే కాదు, ఆ వంటను ఎలా తినాలో కూడా నేర్పుతారు మనకి. అలాగే అస్త్రాలు ఇవ్వడమే కాదు, ఆ అస్త్రాలు మళ్ళీ ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోగలిగే శక్తి కూడా ఉండాలి. ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే ఉపయోగం ఉండదు కదా. అదే చదువుకుందాం. శ్రీరాముడు శుచి అయి అస్త్రములను స్వీకరించి మిగులు సంతసించిన వాడై మార్గమధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇట్లనను, ఓ పూజ్య మహర్షి, మీ అనుగ్రహము వలన అస్త్రములను బడసితిని. ఇప్పుడు సురాసురుల సైతము నన్నెదుర్కొన జాలరు. ఓ మునీశ్వర, ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశింపుము. శ్రీరాముడిట్లు పలకగా వ్రతనిష్ఠుడు, పవిత్రుడు, మహాముని అయిన విశ్వామిత్రుడు ఎంతయు సంతసించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశించెను. ఓ రాఘవ, సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాంగుఖము, అవాంగ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభకము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభకము, జ్యోతిషము, కృశనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహువు, మహాబాహువు, నిష్కులి, విరుచి, సార్చిమాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరుణము, ఇవన్నీ ఉపసంహారక విద్యలు. ఓ రామ, ఇంతకు ముందు వృషాశ్వతనయుల అస్త్ర రూప మంత్రములను నీకు ఉపదేశించి ఉంటిని. ఈ సత్యవంతము, సత్యకీర్తి మొదలగునవు ఈ లోకడ ఉపదేశించిన దండ చక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపజేయును. వీటిని పొందుటకు నీవు అర్హుడవుగాన గైకొనుము, నీకు భద్రమగుగాక. అంతట రాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించెను. అవియును శ్రీరాముని జేరెను. మంత్ర స్వీకారానంతరము ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి. వారి దేహములు ఆ దివ్య తేజస్సులతో విలసిల్లుచు కాఠిన్యము గలిగియుండెను. అవి ఆహ్లాదకరములు. వారిలో కొందరు అగ్నివలే, కొందరు పొగవలే, మరికొందరు సూర్య చంద్రులను బోలియు బాసిల్లుచుండిరి. వారు అందరూ అంజలి ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇట్లు భాషించిరి. ఓ నరోత్తమ, ఇచటనున్న మేమందరము నీ దాసులము. నీకు ఏమి చేయవలనో ఆదేశింపుము. అంతట రఘునందనుడు మీరు నా స్మృతి పదమున మసలుచు కార్యావసరముల యందు సహాయపడుచుండు. ఇక మీరు మీ అభిష్ట స్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనెను. అంతట వారు
అట్లే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణమునర్చి ఆయన నుండి సెలవు గైకొని తమ యథాస్థానములకు చేరిరి. సర్వశుభ లక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశముననుసరించి సర్వశ్రేష్టములైన ఆ అస్త్ర మంత్రములను వాటి ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించెను. ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచునే విశ్వామిత్ర మహామునితో మృదు మధురముగా ఇట్లనెను. ఓ మునీశ్వర, ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహము విలసిల్లుచున్నది. దీనిని గూర్చి తెలుసుకోవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చట గొలుపుచున్నది. ఇచట నానా విధములైన పక్షులు కిలకిలారావములు వీణులు విందు గావించుచున్నవి. ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని గూర్చుచున్నది కనుక భయంకరమైన తాటకా వనము నుండి బయటపడినట్లు తలంచుచున్నాను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమము ఎవరిదో వివరముగా తెలుపుడు. ఓ మహాముని, పాపాత్ములను బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులను దురాత్ముల అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞ కార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చడి ప్రదేశమేది? పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞ కార్యమును రక్షింపవలసిన ప్రదేశమేది? ఓ మునీశ్వర, ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను, దయతో తెలుపుడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి వారు ఏం చెప్పారు, ఏ కథలోకి వెళ్తాము అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.